ప్రభాస్ స్టోరీ లైన్లో సుభాష్ చంద్రబోస్. డార్లింగ్ ప్రభాస్ హీరోగా కల్కి 2898 ఏడి మూవీ సక్సెస్తో మంచి జోష్ మీద ఉన్నారు. నెక్స్ట్ ఆయన చేయబోయే సినిమాలకి సంబంధించిన అప్డేట్స్ ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నాయి. అన్నింటికంటే ముందు మారుతి చేస్తున్న రాజాసాబ్ చిత్రం థియేటర్స్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. 2025 సంక్రాంతి లేదా సమ్మర్ కానుకగా ఈ చిత్రం రిలీజ్ అవ్వొచ్చని టాక్ వినిపిస్తుంది. రాజాసాబ్ కాకుండా ప్రభాస్ చేతిలో 4 సినిమాలు ఉన్నాయి. వాటిలో కల్కి మూవీ సీక్వెల్ ఒకటి కాగా సలార్ పార్ట్ 2 కూడా చేయాల్సి ఉంది. ఇవి కాకుండా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమా డార్లింగ్ ప్రభాస్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్తోనూ హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా కూడా లైన్లో ఉంది. హను రాఘవపూడి దర్శకత్వంలో మూవీ కథ సెకండ్ వరల్డ్ వైడ్ నేపథ్యంలో ఉంటుందట. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరొక ఆసక్తికరమైన లీక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. స్వతంత్రానికి పూర్వం జరిగిన కథగా ఫౌజీ హృదయాన్ని హత్తుకునే ప్రేమ కథ ఉండేలా హను రాఘవపూడి చూపించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే సుభాష్ చంద్రబోస్ టైం పీరియడ్లో ఈ సినిమా కథ కొనసాగుతుందట. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు సుభాష్ బోస్ ఉన్న టైంలోనే ప్రభాస్ అందులో ఒక సైనికుడిగా కనిపిస్తాడట. ఈ ఒక్క లైన్తోనే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయని చెప్పొచ్చు. వార్ నేపథ్యంలో నడిచే ప్రేమ కథని ఈ చిత్రంలో హను రాఘవపూడి చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే స్పిరిట్ కంటే ముందుగా హను రాఘవపూడి సినిమాని ప్రభాస్ సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడట. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఆగస్టు 22న ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తుంది. షూటింగ్ కాకుండా అదే రోజు స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన సెట్ని వేశారంట. ఈ సెట్లోనే మూవీ ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకి ఫౌజీ అనే పేరును పరిశీలిస్తున్నారట. పాన్ వరల్డ్ రేంజ్లోనే ఈ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉందంటున్నారు మేకర్స్. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది కూడా షూటింగ్ రోజునే రివీల్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. రాజాసాబ్తో పాటు ఫౌజీ సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేసేలా డార్లింగ్ ప్రభాస్ ప్లానింగ్ చేసుకుంటున్నారట. ఈ ఏడాది ఆఖరులో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందట. అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పూర్తి చేయాల్సిన సలార్ 2ని ప్రభాస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాడనేది క్లారిటీ లేదు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్తో డ్రాగన్ చిత్రాన్ని ఆగస్టు లేదా సెప్టెంబర్లో సెట్స్ పైకి తీసుకెళ్తారనే టాక్ వినిపిస్తుంది. అయితే దేవరా చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న నేపథ్యంలో ఆగస్టు సెప్టెంబర్ వీలైతే అక్టోబర్ నవంబర్ కూడా టైం పట్టొచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.